గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే కీర్తన 103 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు. చూసారు, ఇక్కడ వాక్యం ఒకటే కానీ ఎన్నున్నాయి ఇక్కడ విషయాలు. దయా దాక్షిణ్యం గలవాడు. ఇంకొక విషయం ఏముంది? దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఇక చూసిరా, వాక్యం ఒకటే కానీ ఎన్ని విషయాలు ఉన్నాయి. మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే, ముందుకెళ్ళాలంటే మనకు ఎన్ని ఉండాలి? దేవుని భయభక్తులు ఉంటే మనకు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా మీకు ఏముండాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. భయభక్తులు ఉంటే ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా ఎదగగలుగుతారు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలవాడు. కాబట్టి మీరు ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళే సమయం లోపల ప్రార్థన, పరిశుద్ధ గ్రంథం చదవడం, వారంలో 2 నుంచి 3 రోజులు ఉపవాసం, ఈ 3 అనుకోండి, ఖచ్చితంగా మనం ఎదగగలుగుతాం. ఎందుకంటే మోషే చూడండి, ఉపవాసం ఉండే ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిండు. 40 సంవత్సరాలు అంటే ఏంది? అక్కడ చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఒక సంవత్సరానికి 3 కాలాలు వస్తాయి. అట్లా 40 సంవత్సరాలు వాళ్ళకు ఏమన్నా అరణ్యంలో ఏం లేవు. అది దేవుని యొక్క ఏర్పాటు. ఒకే డ్రెస్ మీద రాళ్ళు రప్పలు అనగా ఇశ్రాయేలు జనాంగం నడిచారు. కాబట్టి మీకున్న ఎలాంటి కష్టమైన, ఎలాంటి ఇబ్బందులైన, ఇరుగులైనా, ఒక మొక్క ఉందనుకోండి, గులాబీ మొక్క, లేకుంటే ఒక మల్లె చెట్టు కానీ, గులాబీ మొక్క కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి ప్రతిరోజు నీళ్ళు పోసుకుంటూ పోతే ఖచ్చితంగా ఒక వారం 15 రోజుల వరకు మంచి ఏపుగా పూలు వస్తాయి. అదే లేవనుకోండి ఏమైపోతుంది? చెట్టు వాడిపోతుంది. చెట్టుకు ఎంత నీరుంటే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే ఖచ్చితంగా ప్రార్థన, ఉపవాసము, బీదలకు దాన ధర్మాలు చేయడం, పరిశుద్ధ గ్రంథం చదవడం, ఇవి ఎంత ఎక్కువ చేస్తే అంత మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి చాలామంది వారి వాదములందు వాళ్ళు పడిపోతున్నారు. కాబట్టి మనం